ఇదిగోండి ఇక్కడ చూడండి రసం పెట్టుకున్నాను. చింతపండు రసం అండి, పోపు పెట్టించుకున్నాను. ఇంకా పొయ్యి మీద పెట్టాను, మరుగుతుంది. ఈ రసం చాలా బాగుంటుందండి. మాలతి ఆంటీ రసం షార్ట్ వీడియోలో కూడా చూసుంటారు, చాలా బాగుంటుంది. మరి అందుకే నేను ఇప్పుడు రసం మొన్న కూడా ఒకసారి రసం తాలింపు పోపు అయి పెట్టి చూపించాను, అందుకే ఇప్పుడు చూపించలేదు. ఇదిగోండి ఇక్కడ ఇవి గులిబెందలు అంటారండి. ఈ గులిబెందలు ఫ్రై చేస్తాను. రసంకి గులిబెందలు ఫ్రై బాగుంటుంది కదండి, అందుకు గులిబెందలు ఫ్రై చేస్తాను. ఇవిగోండి ఉన్నాయి, అవే కావు, ఇవ్వండి వేపిస్తే మాకు సరిపోతాయండి. అవి ఇప్పుడు రసం ఎలా మరుగుతుంది. ఇవి ఫిష్ ఫ్రై చేస్తాను, గులిబెందలు చూడండి. ఇలాగే వేసుకుంటే రసం చేసుకునే పప్పుచారు చేసుకునే చాలా బాగుంటుందండి. పిల్లలకి మనం ఇలా తినిపించిన ముళ్ళు ఉండవండి, మధ్యలో ముళ్ళు ఉండిపోద్ది, బాగా రఫ్గా ఎగిపోతాయి కాబట్టి మనకి ఏమి అనిపించదండి. మా ఇంట్లో ఇలా ఫ్రై చేసేసి గులిబెందలు రసం చేసుకునే పప్పుచారు చేసుకునే చాలా చాలా ఇష్టం అండి. ఇదిగోండి ఇప్పుడే మరుగుతుందండి రసం, చూడండి చాలా చాలా ఇష్టం అండి మా ఇంట్లో. మీ ఇంట్లో ఇష్టమో ఇష్టం లేదో మెసేజ్ పెట్టండి. ఇదిగోండి మాలతి ఆంటీ ఈవేళ వంట ఏంటి ఇంత బాగా మేము చేసి చూపిస్తుంటే మా వీడియోలు ఎవ్వరూ చూడట్లేదండి, ఏమీ లేవండి, హాయ్ అండి బాయ్ అండి అనేసి మీరు పట్టుకొని పట్టుకొని చూపిస్తున్నారు. ఏమీ ఉండదండి. ఇదిగోండి బయటికి వెళ్ళాము, ఇదేం తిరిగాము, ఇదిగోండి భోజనం చేసాము అనేది మీరు వీడియోలు చూస్తున్నారండి. మేము ఇంత కష్టపడి వంటలు వీడియోలు చేస్తే ఎందుకండి మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు? మాదే ఎక్కువ ఖర్చు అండి, మాదే ఎక్కువ కష్టం అండి, మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నానండి. సరేనండి, ఇప్పుడు ఎలా చూడండి ఎంత బాగా మరుగుతుంది రసం కదా, నాకు నోట్లో నుంచి వాటర్ వచ్చేస్తుందండి రెండు చూస్తుంటే. మీకు వస్తుందో లేదో చెప్పండి. ఇదిగోండి రసం అయిపోయింది, కట్టేసానండి. చూడండి బాగుంది కదా రసం. ఇదిగోండి చూపిస్తాను చూడండి ఎంత బాగుంటుందో తెలుసండి రసం ఇలా చేసుకుంటే. ఫిష్ ఫ్రైకి చాలా బాగుంటుందండి. రసం చూపించాను కదా, ఇక్కడ ఫ్రై కూడా అయిపోయిందండి. కట్టిడి మీద నా దగ్గర కొత్తిమీర కొద్దుకుంటే రసం వేస్తానండి, కొద్దిగా ఉందండి వేసేద్దాం. ఇదిగోండి కొద్దిగా ఉంది, నేనేమి ఇందులో వేయలేదండి. కొంచెం 10 నిమిషాలు పక్కన పెట్టాను. ఏంటంటే పసుపు కారం సాల్ట్ కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసుకున్నానండి, అంతేని ఫ్రై బాగుంటుంది. ఇదిగోండి చూడండి, అంతకన్నా నేను ఏం వేయలేదు. రసంతోనైనా పప్పుచారుతోనైనా తింటే బాగుంటుందండి. నేను ఈవేళ ఇలాగా మాది ఇంకా ఉన్ని తర్వాత చేసుకుంటానండి మీ వీడియో కోసం అనేసి నేను ఇలాగ చూపించానండి ఫిష్ ఫ్రై. ఓకేనండి, ఇది రసం. ఓకేనండి, పొయ్యి కట్టేద్దామండి, అయిపోయి కట్టాను. ఓకేనండి, బాగున్నాయండి గులిబెందలండి ఇవి. గులిబెందలు ఫిష్ ఫ్రై అండి, ఎంత బాగున్నాయి చూడండి. చూసారా చాలా బాగుంటాయండి, చూసారా. ఇందులో ఎక్కువ పట్టలేదండి, కళాయిలో పోరేకి పట్టాయి. పోరే నేను ఫ్రై చేసుకున్నానండి. ఈ రసంతో బాగుంటుంది కదండి. ఇప్పుడు మార్నింగ్ ఎంత అవుతుంది? నేను మార్నింగ్ ఇప్పుడు 11:30 అండి, 11:30 చేస్తున్నానండి. చేసి చిన్న పని ఉంది, ఆ పని చూసుకొని సచివాలయంకి వెళ్ళాలండి. సచివాలయంకి వెళ్ళి పని అంటే ఏం లేదు, సచివాలయంకి వెళ్ళి వచ్చేదిమని. ఓకేనండి.